ప్రపంచంలో ఏదో మూలన ప్రతిరోజు ఏదో విధంగా మహిళలైతే అత్యాచారానికైతే గురి కాబడుతున్నారు. ఇది చాలదు అనక కొన్ని మానవ మృగాలైతే ఏకంగా నోరు లేని మూగజీవులపైన కూడా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి సంఘటననే ఆస్ట్రేలియాలో ఈ మధ్య జరిగినటువంటి సంఘటన. ఈ ఫోటోలోని కనిపిస్తున్న అతని పేరు అడమ్ బ్రిటన్. ఇతను ఆస్ట్రేలియాలోని ఒక జువాలిస్ట్గా పేరునైతే మంచిగా సంపాదించాడు. ముఖ్యంగా క్రొకోడైల్ ఎక్స్పర్ట్గా అయితే ఇతనికి ఒక మంచి పేరు అయితే ఉంది. కానీ ప్రపంచానికి తెలియని ఒక రాక్షసుడు అతనిలో దాగి ఉన్నాడని చాలా కాలం తర్వాత బయటపడింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 60కి పైగా కుక్కలపై అత్యాచారం చేసి వాటిని దారుణంగా హతమార్చాడు. ఒక రూమ్లో బంధించి వాటిని కనికరం లేకుండా హింసించేవాడు. ఈ విషయం బయటకు పొక్కనప్పుడు యావత్ ప్రపంచం నిర్ఘాంతపోయింది. ఓ జువాలిస్టు అయ్యుండి మరి ఇంత నీచంగా ప్రవర్తిస్తాడా అంటూ అందరూ షాకుకి గురయ్యారు. మూగ జీవుల పట్ల అడమ్ చేసింది క్షమించరాని నేరం కావడంతో ఆస్ట్రేలియాలో అతనికి ఏకంగా 249 ఏళ్ల జైలు శిక్ష అయితే పడింది. గత ఏడాదిలో జంతు హింసకు సంబంధించి తనపై వచ్చిన 60కి పైగా నేర ఆరోపణలను అతను అంగీకరించాడు. ఈ నేపథ్యంలోనే కోర్టు అతనికి ఆ శిక్ష విధించింది. అయితే తన క్లయింట్ శిక్షను తగ్గించాలని కోరుతూ ఆడమ్ తరపున లాయర్ ఇండి సుప్రీంకోర్టును అయితే ఆశ్రయించాడు. జడ్జికి ఒక కొత్త రిపోర్ట్ను సమర్పించి దానిని పరిగణలోనికి తీసుకోవాలని అయితే కోరాడు. ఈ కేసు విచారణలో భాగంగా ఇది జంతువుల పట్ల వింత క్రూరత్వం అంటూ న్యాయమూర్తి మైకేల్ గ్రాంట్ పేర్కొన్నాడు. తదుపరి విచారణను ఆగస్టుకి వాయిదా వేశారు. ఈ కేసు తుది తీర్పు కోసం ప్రతి ఒక్కరూ వేచి చూడాల్సి ఉంది. సో ఫ్రెండ్స్, ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష పడితే బాగుంటుందని మీరు ఒకసారి అయితే కామెంట్లో చెప్పండి.